ఏదైతే కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి ఉందో ఆ దాడిని అడ్డం పెట్టుకునేసి పర్యాటకుల్ని ఆపాలనే ప్లాన్లు కొంతమంది చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడే బాధితులంతా ఏకమై గుండె ధైర్యం చేసి కాశ్మీరీలకు చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్క హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ కాశ్మీర్ని ఎక్కువగా సందర్శించాలి. వీలైనంత ఎక్కువసార్లు కాశ్మీర్ని సందర్శించాలి. మనం సందర్శించి ప్రపంచానికి చాటి చెప్పాలా భారతీయుల ధైర్యం ఎట్లుంటుంది, భారతీయులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఎవరికి భయపడనేది సందేశాన్ని మనం ప్రపంచానికి చూపించాలి. వాడు ఒక మాట ఇద్దరు ముగ్గురు లేపెత్తడేమో, మనం చూసుకుందాం. మనం ఇప్పుడు మన ప్రభుత్వం చూసుకోదా, వదిలిపెడుతుంది, వాళ్ళనే వదిలిపెట్టదు. కానీ కాశ్మీర్ మట్టికి ఏ భారతీయుడు వదిలిపెట్టకూడదు. తన పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటనలో కాశ్మీర్ ఉండే విధంగా చూడాలి. ఆ విధంగా చేస్తే భారతదేశానికి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కాశ్మీర్ అనేది ఒక చిన్న మినీ స్విట్జర్లాండ్ అంటారు అనుకుంటారు. సో అంత అందమైన దాన్ని మనం వదులుకోవద్దు. అక్కడ ఉన్న కాశ్మీర్ని కూడా మనం తక్కువ చేయొద్దు. సో ఇది ఎటు తిరిగి భారతదేశానికి చాలా ముఖ్యమైన స్పాట్. అది కాశ్మీర్ ఎంత అభివృద్ధి చెందితే భారతదేశానికి అంత ప్లస్ పాయింట్ అవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. భయం లేదు. ఉగ్రవాద దాడులు ఎన్ని జరిగినప్పటికీ జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరగచ్చేమో చెప్పలేం. కానీ కాశ్మీర్ మట్టికి ఏ ఒక్క భారతీయుడు తన మనసులో నుంచి తీసేయకండి. పర్యటన పెట్టుకుంటే చేతనైతే కాశ్మీర్ పోండి, చేతగాని పక్షులు వదిలిపెడదాం. 100 కోట్ల 140 కోట్ల మంది మన భారతీయులు ఉన్నారే, ఇందులో దాదాపుగా ఒక 50%, 50%, 70 కోట్ల మంది భారతీయులు ఎబో మిడిల్ క్లాస్ అనుకుందాం. ఎబో మిడిల్ క్లాస్ అంతా వెళ్ళగలుగుతారు కదా. వెళ్ళండి, కాశ్మీరాన్ని రక్షించండి, భారత్ను రక్షించండి, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచండి, ప్రపంచంలో తిరిగిలేని శక్తిగా మన భారతదేశాన్ని నిలబెడదాం. జై హింద్, జై భారత్.